గవర్నమెంట్ ఈ-మార్కెట్లో భాగంగా ప్రవేశపెట్టిన స్వాయత్ ఇనిషియేటివ్ పథకం 6 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. 2019లో ప్రారంభించిన ఈ పథకం ప్రభుత్వ అభివృద్ధిలో మహిళలు మరియు యువత భాగస్వామ్యాన్ని పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది. స్టార్టప్స్ మరియు మైక్రో స్మాల్ ఎంటర్ప్రైజెస్ల కోసం వ్యాపారాన్ని సులభతరం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రారంభంలో స్వాయత్ ప్లాట్ఫామ్లో మహిళల నాయకత్వంలోని సంస్థలు 6,300 ఉన్నాయి. అలాగే 3,400 స్టార్టప్స్ మాత్రమే ఉన్నాయి. 2025లో మహిళా నాయకత్వంలో 1,77,786 కంపెనీలు ఉన్నాయి. 1,00,000 స్టార్టప్లు నమోదు చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. స్వాయత్ కంపెనీల మధ్య కాంపిటీషన్ పెంచి నేషనల్ జియోస్పేషియల్ నాలెడ్జ్ బేస్డ్ ల్యాండ్ సర్వే ఆఫ్ అర్బన్ హ్యాబిటేషన్ను ఫిబ్రవరి 18, 2025న కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రారంభించాడు. దీని యొక్క లక్ష్యాలు: భూ రికార్డుల డిజిటలైజేషన్ను చేయడం, భూ వివాదాలు తగ్గించడం మరియు పట్టణ ప్రణాళిక సామర్థ్యాన్ని పెంచడం. డిజిటల్ రిపోజిటరీని సృష్టించడం ద్వారా ఆస్తి లావాదేవీలను క్రమబద్ధీకరించడం, పన్ను వసూలును మెరుగుపరచడం. నక్షా పైలట్ ప్రాజెక్టును 1 సంవత్సరం పాటు నిర్వహించనున్నారు. దీనికి 194 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా. 26 రాష్ట్రాలలో 152 పట్టణ స్థానిక సంస్థలలో ఈ పైలట్ ప్రాజెక్టును చేయనుంది. 35 చదరపు కిలోమీటర్ల కంటే తక్కువ విస్తీర్ణం, 2 లక్షల కంటే తక్కువ జనాభా ఉన్న పట్టణాలపై దృష్టి పెడుతుంది. భారత పురావస్తు శాఖ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా రిపోర్ట్ను విడుదల చేసింది. 2023-24 సంవత్సరంలో దేశీయ పర్యాటకులు సందర్శించిన ప్రదేశాల జాబితాను ఫిబ్రవరి 24, 2025న విడుదల చేసింది. ఇందులో 2 తెలుగు పర్యాటక ప్రదేశాలు టాప్ 10 జాబితాలో ఉండటం విశేషం. అయితే ఆగ్రాలోని తాజ్మహల్ మొదటి ప్లేస్లో ఉండగా కోనార్క్ సూర్య దేవాలయం 2వ ప్లేస్లో ఉంది. ఢిల్లీలోని కుతుబ్ మినార్, ఎర్రకోట 3-4 ప్లేస్లలో ఉన్నాయి. ఆ తర్వాత ఎల్లోరా గుహలు, హైదరాబాద్లోని గోల్కొండ కోట, ఆగ్రా కోట, శనివారవాడ, చార్మినార్ ఉన్నాయి. ఫిబ్రవరి 24, 2025న పిఎం మోడీ అస్సాం తేయాకు పరిశ్రమ 200వ వార్షికోత్సవం సందర్భంగా చరిత్రలోనే అతిపెద్ద జుమర్ కార్యక్రమానికి హాజరయ్యాడు. ఇది గౌహతిలోని సరస్వతి స్టేడియంలో జరిగింది. ఇది తేయాకు తెగల సాంస్కృతిక వారసత్వాన్ని మరియు అస్సాం ఆర్థిక వ్యవస్థకు ఈ తెగల సహకారాన్ని హైలైట్ చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. తేయాకు తెగల గురించి తెలుసుకుందాం. వీరు 19వ శతాబ్దంలో అస్సాంలోని తేయాకు తోటలలో పనిచేయడానికి మధ్య భారతదేశం నుంచి వలస వచ్చారు. ఈ కార్మికులు మరియు వారి వారసులు ఇప్పుడు అస్సాం జనాభాలో భాగమయ్యారు. ఈ తెగవారు ప్రస్తుతం టిన్సుకియా, దిబ్రూగఢ్ మరియు శివసాగర్ జిల్లాలో నివసిస్తున్నారు. ఈ తెగకి అధికారికంగా ఓబీసీ కేటగిరీ ఇచ్చినప్పటికీ ఎస్టీ హోదా ఇవ్వాలని కోరుతున్నారు. ఝుమూర్ నాట్యం యొక్క ప్రత్యేకతలు: ఈ నాట్యం ఛోటా నాగ్పూర్లోని సదన్ జాతి భాషా సమూహం నుంచి ఏర్పడింది. ఈ నాట్యాన్ని స్త్రీలు ప్రదర్శించగా పురుషులు మదల్ మరియు దోల్ వంటి సాంప్రదాయ వాయిద్యాలతో వారి వెంట పాటలు పాడుతూ ఉంటారు. కొత్త గబ్బిల కరోనా వైరస్ చైనాలో వెలుగులోకి వచ్చింది. కోవిడ్-19కి కారణమైన SARS-CoV-2తో దీనికి పోలికలు ఉన్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు. అయితే దీని సామర్థ్యం కోవిడ్-19 కంటే తక్కువగా ఉంటుందని కూడా తెలిపారు. కర్ణాటకలోని బిలిగిరి రంగస్వామి టెంపుల్ టైగర్ రిజర్వ్లో సోలిక జాతికి చెందిన తెగ నివసిస్తుంది. ఈ తెగ వలన పులుల సంరక్షణ సులువవుతుందని ప్రధాని మోడీ మన్ కీ బాత్ 119వ ఎడిషన్లో తెలిపారు.
ఈ టైగర్ రిజర్వ్లో పులుల సంఖ్య గణనీయంగా పెరగడానికి ఈ తెగవారే కారణమని చెప్పాడు. పులుల పట్ల ఈ తెగకున్న సాంస్కృతిక గౌరవం వల్లనే ఇది సాధ్యమైందని మోడీ తెలిపాడు. సోలిగ తెగ వివరాలు. సోలిగ అంటే వెదురు పిల్లలు అని అర్థం. ఈ తెగవారు బిలిగిరి రంగన కొండలు మరియు మలై మహదేశ్వర కొండల సమీపంలో నివసిస్తున్నారు. ఇండియాలో టైగర్ రిజర్వ్ లోపల నివసించడానికి అధికార హక్కులు పొందిన మొదటి తెగవారు వీరే. 2011 జనాభా లెక్కల ప్రకారం కర్ణాటకలో 33,871 మంది సోలిగలు ఉన్నారు. వీరు షోలగ, కన్నడ, తమిళ భాషలు మాట్లాడతారు. వీరు పోడు వ్యవసాయ విధానాన్ని అనుసరిస్తారు. వీరు పులులను పవిత్ర జీవిగా పూజిస్తారు. అందుకే వీరి జీవన విధానాలు వన్యప్రాణులను రక్షించడంలో సహాయపడుతుంది. బే ఆఫ్ బెంగాల్ ఇంటర్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్కు చైర్మన్గా ఇండియా బాధ్యతలు స్వీకరించింది. ఈ బే ఆఫ్ బెంగాల్ సంస్థ 2003లో ఏర్పాటు చేయబడింది. బే ఆఫ్ బెంగాల్లో సభ్యులుగా ఉన్న దేశాలు ఇండియా, బంగ్లాదేశ్, శ్రీలంక, మారిషస్. మత్స్యరంగాన్ని డెవలప్ చేయడానికి దీన్ని ఏర్పాటు చేశారు. చేపల ఉత్పత్తిలో ఇండియా ప్రజెంట్ సెకండ్ ప్లేస్లో ఉంటే చైనా ఫస్ట్ ప్లేస్లో ఉంది. టైమ్ మ్యాగజైన్ ఉమెన్ ఆఫ్ ద ఇయర్గా ప్రముఖ జీవశాస్త్రవేత్త పూర్ణిమాదేవి బర్మన్ నిలిచారు. భారత ప్రధాని నరేంద్ర మోడీకి రెండవ ప్రధాన కార్యదర్శిగా శక్తికాంత్ దాస్ నియామకం అయ్యారు. శక్తికాంత్ దాస్ ఇటీవల నీతి ఆయోగ్ సభ్యుడిగా మరియు ఆర్బీఐ గవర్నర్గా కూడా పనిచేశాడు. నీతి ఆయోగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ బీవీఆర్ సుబ్రహ్మణ్యం పదవీ కాలాన్ని మరో ఏడాది పాటు పొడిగించారు. దేశంలోనే ఎత్తైన స్వర్ణ గోపురంగా యాదగిరిగుట్ట స్వర్ణ గోపురం నిలిచింది. యాదగిరిగుట్టలో ఈ స్వర్ణ గోపురాన్ని ఫిబ్రవరి 23, 2025న ఆవిష్కరించారు. పీఎం కేర్స్ పథకం అప్డేట్. వెనుకబడిన వర్గాల నుంచి వచ్చిన విద్యార్థులకు విద్యా అవకాశాలను పెంచే లక్ష్యంతో కోచింగ్ పథకాన్ని అప్డేట్ చేసింది. ఎస్సీ, ఓబీసీతో పాటు పీఎం కేర్స్ పథకం కింద కవర్ చేయబడిన విద్యార్థులకు ఈ ప్రయోజనాలు వర్తిస్తాయి. పీఎం కేర్స్ అనే పథకం వివిధ పరీక్షలకు ఉచితంగా కోచింగ్ను అందిస్తుంది. ఇందులో యూపీఎస్సీ మరియు స్టేట్ పీఎస్సీలు నిర్వహించే పరీక్షలకు ఉచిత కోచింగ్ అందిస్తారు. వీటితో పాటు బ్యాంకింగ్, రైల్వే ఎగ్జామ్స్ కూడా కోచింగ్ ఉచితంగా ఇస్తారు. వీటితో పాటు ఇంజనీరింగ్, మెడిసిన్స్, మేనేజ్మెంట్ రంగాలలో ప్రవేశ పరీక్షలకు కోచింగ్ అందిస్తుంది. అయితే ఈ పీఎం కేర్స్ పథకానికి ఎవరు అర్హులు? ఎస్సీ మరియు ఓబీసీ విద్యార్థులు వార్షిక ఆదాయం 8 లక్షలు లేదా అంతకన్నా తక్కువ ఉంటే ఈ పథకానికి అర్హులు అవుతారు. దీంతో పాటు ఈ విద్యార్థులు తాము రాసిన బోర్డు ఎగ్జామ్స్లో 50% మార్కులు సాధించి ఉండాలి. ఈ పథకం కింద ప్రతి సంవత్సరం 3,500 మందిని ఎంపిక చేస్తారు. వీటిలో 70% మంది ఎస్సీ విద్యార్థులు, 30% మంది ఓబీసీ విద్యార్థులు ఉంటారు. ప్రతి కేటగిరీలో 30% సీట్లు మహిళలకు కేటాయించారు. ఈ కోచింగ్ సమయంలో విద్యార్థులకు 12 నెలల పాటు నెలకు 4,000 స్టైఫండ్ కూడా ఇస్తారు. అంతేకాకుండా ఈ పథకం ద్వారా కోచింగ్ తీసుకొని మెయిన్స్లో పాస్ అయిన వారికి అదనంగా 15,000 రూపాయలు అందిస్తారు. పరీక్షల ఒత్తిడి తట్టుకునేలా టెలిమానస్. స్కూల్, కాలేజ్ స్టూడెంట్స్ పరీక్షల ఒత్తిడి ఉంటే 14416 అనే టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేస్తే వారు మీ సమస్యను పరిష్కరించడంతో పాటు ఎలా చదవాలో సలహాలు ఇస్తారు. ఈ టోల్ ఫ్రీ నెంబర్ 24 గంటలు అందుబాటులో ఉంటుంది. పరీక్షల ఒత్తిడి, భయాలను పోగొట్టేందుకు టెలిమానస్ను తీసుకొచ్చారు. వరల్డ్ మెమరీ లీగ్ ఛాంపియన్గా భారత విద్యార్థి.
విశ్వరాజ్ కుమార్ ఈ పోటీలో విజేతగా నిలిచాడు. 80 ర్యాండమ్ నెంబర్లను 13.5 సెకన్లలో, 30 పిక్చర్స్ను 8.4 సెకన్లలో తప్పు లేకుండా వరుస క్రమంలో గుర్తించి విజేతగా నిలిచాడు. సుదీర్ఘ శాస్త్రీయ నాట్యానికి గిన్నిస్ బుక్ రికార్డు. ఖజురహో 51వ నాట్య సమారోహం సందర్భంగా 139 మంది కళాకారులు 24 గంటల పాటు చేసిన సుదీర్ఘ నాట్యానికి గిన్నిస్ రికార్డ్ గౌరవం దక్కింది. ఈ మారథాన్ నాట్యంలో కథక్, భరతనాట్యం, కూచిపూడి, మోహిని అట్టం, ఒడిస్సీ వంటి నాట్య రీతులను ప్రదర్శించారు. ఇండియాలో మొత్తం అడవులు వచ్చేసి 7,15,343 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్నాయి. చెట్లు 1,12,014 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్నాయి. అడవులు చెట్లు రెండు కలిపి 8,27,357 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్నాయి. అలాగే 43,623 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో చిట్టడవులు ఉన్నాయి. అటవీతర భూమి వచ్చేసి 24,16,489 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్నాయి. పర్సంటేజ్ వైజ్గా చూసుకుంటే ఇండియా భూభాగం మొత్తంలో 21.76% అడవులు ఉన్నాయి, 3.4% చెట్లు ఉన్నాయి. అడవులు చెట్లు రెండు కలిపి 35.17% ఉన్నాయి, 1.33% చిట్టడవులు. అటవీతర భూమి వచ్చేసి 73.5% ఉన్నాయి. అధిక అటవీ విస్తీర్ణం గల రాష్ట్రాలు: మధ్యప్రదేశ్ 78,572 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్నాయి. అరుణాచల్ ప్రదేశ్ 67,083, మహారాష్ట్ర 65,383 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్నాయి. అటవీ శాతం ఎక్కువ ఉన్న రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు: లక్షద్వీప్ 91.33% అటవీ ఉంది, మిజోరం 85.34%, అండమాన్ నికోబార్ 81.62%. అధిక అడవులు మరియు చెట్లు పెరుగుదల ఎక్కువ ఉన్న రాష్ట్రాలు: ఛత్తీస్గఢ్లో 684 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో పెరిగింది. ఉత్తరప్రదేశ్, ఒడిషా 559 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో పెరిగింది. రాజస్థాన్ 394 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో పెరిగింది. అధిక అటవీ విస్తీర్ణం పెరిగిన రాష్ట్రాలు: మిజోరం 242 చదరపు కిలోమీటర్లు, గుజరాత్ 180 చదరపు కిలోమీటర్లు, ఒడిషా 152 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో అటవీ విస్తీర్ణం పెరిగింది. ఈ సర్వేలో మొత్తం 19 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో అడవుల శాతం 33% కంటే ఎక్కువగా ఉన్నాయి. ఎలక్ట్రానిక్ నెగోషియబుల్ వేర్హౌస్ రిసిప్ట్స్ కోసం క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ ద్వారా 1,000 కోట్లు కేటాయించారు. ఈ కార్యక్రమం ద్వారా తక్కువ వడ్డీకి రైతులకు రుణాలు ఇస్తుంది. ఎలక్ట్రానిక్ నెగోషియబుల్ వేర్హౌస్ రిసిప్ట్స్లను ఉపయోగించడం ద్వారా రైతులు తాము నిల్వ చేసిన వస్తువులను తాకట్టు పెట్టి రుణాలు పొందవచ్చు. వ్యవసాయ అవసరాల కోసం 75 లక్షలు మరియు రైతు ఉత్పత్తిదారుల సంస్థలకు 2 కోట్ల వరకు రుణాలు అందిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో గిలియన్ బార్ సిండ్రోమ్ కేసులు పెరిగాయి. ఇది నాడీ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. గిలియన్ బార్ సిండ్రోమ్ వలన కండరాల బలహీనత మరియు పక్షవాతం వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ వ్యాధి సోకిన తర్వాత 6 నెలల నుంచి సంవత్సరంలోపు పక్షవాతానికి దారితీస్తుంది. గిలియన్ బార్ సిండ్రోమ్కి ఖచ్చితమైన కారణం ఇంకా తెలియదు, అయితే ఇది తరచుగా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ద్వారా వస్తుంది. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం ప్రారంభించి 9 సంవత్సరాలు పూర్తవుతుంది. ఈ పథకాన్ని ఫిబ్రవరి 18, 2016లో PM మోడీ ప్రారంభించాడు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అనేది ఊహించని ప్రకృతి వైపరీత్యాల వలన కలిగే ఆర్థిక ఇబ్బందుల నుంచి రైతులను రక్షించడం లక్ష్యంగా పెట్టుకుంది. కరువులు, వరదలు మరియు తెగుళ్ల దాడుల వంటి వైపరీత్యాలను ఈ పథకం కవర్ చేస్తుంది. రైతులు ఖరీఫ్ పంటలకు గరిష్టంగా 2%,
రబీ పంటలకు 1.5% ప్రీమియం చెల్లిస్తారు. మిగిలిన మొత్తాన్ని ప్రభుత్వం సబ్సిడీ చేస్తుంది. పంట కోసిన 2 నెలలలోపు రైతులకు పరిహారం అందేలా చేస్తుంది. వికారాబాద్ జిల్లాలోని కంకల్ గ్రామంలో కళ్యాణ చాళుక్యుల కాలం నాటి 3 కన్నడ శాసనాలు బయటపడ్డాయి. ఈ శాసనాలు సోమేశ్వరాద్రి భూలోకమల్లదేవ పాలనకు చెందినవని పురావస్తు శాఖ తెలిపారు. ట్రయల్ గార్డ్ AI వన్యప్రాణుల సంరక్షణలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించడం దీని లక్ష్యం. ట్రయల్ గార్డ్ AI అని పిలువబడే ఈ వ్యవస్థ ద్వారా వన్యప్రాణులను వేట బారి నుంచి రక్షించడంలో ఉపయోగపడుతుంది. దీనిని మొదటగా ఒడిశాలోని సిమ్లీపాల్ టైగర్ రిజర్వ్లో ఉపయోగించారు. ట్రయల్ గార్డ్ AI మోడల్తో కూడిన 100 నుంచి 150 కెమెరాలు ఉంటాయి. ఈ కెమెరాలు జంతువులను పర్యవేక్షించి వేటగాళ్లను గుర్తిస్తాయి. గత సంవత్సరం ట్రయల్ గార్డ్ AI ద్వారా 96 మందిని అరెస్ట్ చేయడానికి మరియు 86 తుపాకులను స్వాధీనం చేసుకోవడానికి సహాయపడింది. ట్రయల్ గార్డ్ AI కెమెరాస్ తక్కువ ఖర్చుతో ఎక్కువ కాలం వచ్చేలా రూపొందించారు. దీని బ్యాటరీ 6 నెలల నుంచి 1 సంవత్సరం వరకు ఉంటుంది. ఇండియా డీప్ ఓషన్ మిషన్ మత్స్య 6000 సబ్మెర్సిబుల్ టెస్ట్ విజయవంతమైంది. ఇది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ నేతృత్వంలో పనిచేస్తూ సముద్ర అన్వేషణలో భారతదేశ సామర్థ్యాలను పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ సబ్మెర్సిబుల్ 6000 మీటర్ల లోతులో పనిచేయగలదు. అయితే ఇందులో 3 ప్రయాణించవచ్చు. దీనిని టైటానియంతో తయారు చేస్తారు. ఇది తీవ్రమైన నీటి ఒత్తిడిని తట్టుకునేలా రూపొందించారు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా జ్ఞానేష్ కుమార్ మరియు ఎలక్షన్ కమిషనర్గా వివేక్ జోషిని రాష్ట్రపతి నియమించాడు. వీరి పేర్లను త్రిసభ్య కమిటీ రాష్ట్రపతికి సిఫార్సు చేసింది. ఈ కమిటీలో మోడీ, అమిత్ షా, అపోజిషన్ లీడర్ అయిన రాహుల్ గాంధీ సభ్యులుగా ఉన్నారు. ఎన్నికల కమిషన్ల చట్టం 2023 ప్రవేశపెట్టిన తర్వాత జరిగిన మొదటి నియామకాలు ఇవే కావడం విశేషం. సంప్రదాయం ప్రకారం ఎలక్షన్ కమిషన్లో సీనియర్ కమిషనర్ని చీఫ్ ఎలక్షన్ కమిషన్గా నియమిస్తారు. ఇప్పుడు కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగించారు. ప్రస్తుత చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ పదవి ఫిబ్రవరి 18న ముగియనుండగా తన తర్వాత సీనియర్ అయిన జ్ఞానేష్ కుమార్ను చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా నియమించారు. ఇతను చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా 2029 జనవరి 26 వరకు కొనసాగుతారు. జ్ఞానేష్ 1988 బ్యాచ్ IAS అధికారిగా కేరళలో విధులు చేపట్టాడు. అంతేకాకుండా 2023లో ఎలక్షన్ కమిషనర్గా నియమితులయ్యారు. ఇతను ఆర్టికల్ 370 రద్దు కోసం పార్లమెంటు ప్రవేశపెట్టిన బిల్లును రూపొందించడంలో కీలక పాత్ర వహించాడు. ఉద్యాన పంటలకు కేంద్రం నిధులు మంజూరు చేసింది. కొత్తగా 50,000 ఎకరాలలో కూరగాయలు, తోటల పెంపకమే లక్ష్యంగా పెట్టుకుంది. మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ కింద తెలంగాణకు 145 కోట్ల నిధులను మంజూరు చేసింది. మెట్రో అర్బన్ వెజిటేబుల్ క్లస్టర్ పథకానికి హైదరాబాద్ను ఎంపిక చేసింది. దీని ద్వారా GHMCకి మరో 333 కోట్ల నిధులు రానున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఉద్యాన శాఖ డైరెక్టర్ యస్మిన్ బాషా ప్రతిపాదనల మేరకు కేంద్రం ఈ చొరవ తీసుకుంది. దేశంలో కూరగాయలు, పండ్లు, పూలు, సుగంధ ద్రవ్యాల పెంపకాన్ని ప్రోత్సహించేందుకు మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ అమలు చేస్తుంది. గిడ్డంగుల నిర్వహణలో ఉత్తమ పనితీరును కనబరుస్తున్నందుకు గుర్తింపుగా తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల సంస్థకు స్కోచ్ పురస్కారం లభించింది. భారత్ టెక్స్
2025 కార్యక్రమాన్ని ఫిబ్రవరి 14 నుంచి ఫిబ్రవరి 17 వరకు ఢిల్లీలో జరిగింది. ఈ కార్యక్రమంలో మోడీ భారతదేశ వస్త్ర ఎగుమతులకు లక్ష్యాలను ప్రకటించాడు. 2030 నాటికి 3 లక్షల కోట్ల నుంచి 9 లక్షల కోట్లకు ఎగుమతులను పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ 2025 యొక్క 8వ ఎడిషన్ ఫిబ్రవరి 16న మస్కట్లో ప్రారంభమైంది. దీని థీమ్ వచ్చేసి వయాజ్ టు న్యూ హారిజన్స్ ఆఫ్ మ్యారిటైమ్ పార్ట్నర్షిప్. ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్లో కొత్త భాగస్వామ్యాలను ప్రోత్సహించడం దీని లక్ష్యం. ఈ సమావేశంలో 60 దేశాలు మరియు అంతర్జాతీయ సంస్థల నుంచి అధికారులు పాల్గొంటారు. ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ని 2016లో ఏర్పాటు చేశారు. ఇది హిందూ సముద్రంలోని సవాళ్లను పరిష్కరించడంతో పాటు వివిధ దేశాల సహకారాన్ని ప్రోత్సహిస్తుంది. సముద్ర భద్రత, ఆర్థికాభివృద్ధి, పర్యావరణ స్థిరత్వం దీని ముఖ్య లక్ష్యం. హిందూ మహాసముద్రం యొక్క ప్రాముఖ్యత. హిందూ మహాసముద్రం ప్రపంచంలో 3వ అతిపెద్ద మహాసముద్రం. ఇది 70.56 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్ విస్తీర్ణంలో ఉంటుంది. ఆసియా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా ఖండాలను కలుపుతూ ట్రేడ్ కారిడార్గా ఉంది. ఈ సముద్రానికి ఇండియా, శ్రీలంక, సౌత్ ఆఫ్రికా లాంటి 26 దేశాలు తీర ప్రాంతాన్ని కలిగి ఉన్నాయి. ఇండియా ఇంధన దిగుమతుల్లో 90% ఈ సముద్రం నుంచే జరుగుతుంది. సముద్ర దొంగలు, సముద్ర నేరాలు, వాతావరణ మార్పు ఈ ప్రాంతానికి పెనుముప్పును కలిగిస్తున్నాయి. ముఖ్యంగా చిన్న ద్వీప దేశాలు సముద్ర మట్టాలు పెరగడం వలన ముప్పు ఏర్పడుతుంది. సముద్ర ఉగ్రవాదం మరియు అక్రమ రవాణా లాంటివి నిరంతర సమస్యలుగా ఉన్నాయి. వీటన్నింటినీ చర్చించి తదుపరి చర్యల కోసం ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ను ప్రతి సంవత్సరం నిర్వహిస్తారు. చేసుకున్నాడు. 2 దేశాల మధ్య 2030 లోపు $50,000 కోట్ల బిజినెస్ జరగాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అన్ని దేశాలపై ట్యాక్స్ రేట్లను పెంచుతున్న ట్రంప్ ఇండియాకు ఏమాత్రం మినహాయింపులు ఉండవని స్పష్టం చేశాడు. అక్రమ వలసదారులను వెనక్కి తీసుకునేందుకు మోడీ సిద్ధమయ్యాడు. 26/11 ముంబై ఉగ్రదాడి కేసు నిందితుడు తహూర్ రానాను ఇండియాకు అప్పగించేందుకు అమెరికా సిద్ధమైంది. యుద్ధ విమానం F-35ను ఇండియాకు అమ్మేందుకు అమెరికా అంగీకరించింది. F-35 యుద్ధ విమానం యొక్క ప్రత్యేకతలు. రాడార్లు శత్రువుల నిఘా వ్యవస్థకు దొరకకుండా దాడి చేయడం దీని ప్రత్యేకత. ఇందులో 3 రకాల వేరియంట్లు ఉంటాయి. 35A దీని ధర $80 మిలియన్, ఇండియన్ కరెన్సీలో 695 కోట్లు. 35B ఇది నిలువుగా గాలిలోకి ఎగరడంతో పాటు ల్యాండ్ కాగలదు. దీని ధర $115 మిలియన్, ఇండియన్ కరెన్సీలో 990 కోట్లు. F-35C దీనిని ప్రత్యేకంగా విమాన వాహక నౌకల కోసం రూపొందించారు. దీని ధర $110 మిలియన్, ఇండియన్ కరెన్సీలో 955 కోట్లు. దీనిలో F-135 ఇంజన్ను ఉపయోగిస్తారు. ఇది 40,000 పౌండ్ల థ్రస్ట్ను ఉత్పత్తి చేయగలదు. గంటకు 1960 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. ఈ విమానం 6 నుంచి 8 టన్నుల బరువైన ఆయుధాలను తీసుకెళ్తుంది. ఇండియాలోని మత్స్య, పశుసంవర్ధకం మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ నేషనల్ ఫిషరీస్ డిజిటల్ ప్లాట్ఫామ్లో రిజిస్ట్రేషన్లు పెంచడానికి దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తుంది. ఫిబ్రవరి 14 నుంచి ఫిబ్రవరి 22 వరకు అర్హత కలిగిన వారికి దరఖాస్తులను పరిశీలించడం దీని లక్ష్యం. ఈ ప్రచారం PM మత్స్య కిసాన్ సమృద్ధి సహయోజన పథకంలో భాగంగా చేస్తున్నారు. ఈ ప్రచారం యొక్క లక్ష్యాలు: మత్స్య రంగాన్ని అధికారీకరించడం ప్రాథమిక లక్ష్యంగా పెట్టుకుంది. ఆర్థిక లభ్యతను మెరుగుపరచడానికి ప్రయత్నిస్తుంది. అలాగే ఆక్వాకల్చర్ బీమాను ప్రోత్సహిస్తుంది.
చేపల భద్రత, క్వాలిటీ వ్యవస్థలను బలోపేతం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రచారానికి రాష్ట్ర మరియు కేంద్ర పాలిత ప్రాంతాల మత్స్యశాఖలు, నేషనల్ ఫిషరీ డెవలప్మెంట్ బోర్డ్ మరియు సాధారణ సేవా కేంద్రాలు కలిసి పనిచేస్తున్నాయి. ఇండియా గ్యాస్ మార్కెట్ ఇండెక్స్ ఇండియా గ్యాస్ మార్కెట్ అవుట్లుక్ 203 పేరుతో ఈ నివేదికను విడుదల చేసింది. ఇండియాలో సహజ వాయువు డిమాండ్ 2030 నాటికి 60% పెరుగుతుందని అంచనా. ప్రతి సంవత్సరం 103 బిలియన్ క్యూబిక్ మీటర్లు చేరుకుంటుందని, ఇది ప్రపంచంలోని అతిపెద్ద వినియోగదారులలో ఒకటిగా నిలవనుంది. 2023-24లో గ్యాస్ డిమాండ్ 10% కంటే ఎక్కువగా పెరిగింది. లాజిస్టిక్స్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2023 ఇండియా లాజిస్టిక్స్లో అభివృద్ధి సాధించింది. వరల్డ్ బ్యాంక్ యొక్క పర్ఫార్మెన్స్ ఇండెక్స్ ప్రకారం అంతర్జాతీయ షిప్మెంట్స్ విభాగంలో 22వ స్థానం, అలాగే ఓవరాల్గా 139 దేశాలలో 38వ స్థానంలో ఇండియా ఉంది. లాజిస్టిక్స్ సామర్థ్యాన్ని పెంచడం, ఖర్చులు తగ్గించడం మరియు అధునాతన సాంకేతికతను పెంచడం వలన ఈ అభివృద్ధి సాధ్యమైంది. వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ 2025 ఫిబ్రవరి 10, 2025న దుబాయ్లో ప్రారంభమైంది. ఫిబ్రవరి 14 వరకు ఇది జరుగుతుంది. ఇది 12వ వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్. వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ థీమ్ వచ్చేసి షేపింగ్ ఫ్యూచర్ గవర్నమెంట్స్. ఇందులో 30 దేశాధినేతలు, 400కు పైగా మంత్రులు పాల్గొన్నారు. ఇందులో 3 రకాల ఫోరమ్స్ ఉంటాయి: ఫ్యూచర్ ఆఫ్ వర్క్ ఫోరం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫోరం, ఫ్యూచర్ ఆఫ్ మొబిలిటీ ఫోరమ్స్. ప్రతి ఫోరం తమ రంగాలలో ఏర్పడుతున్న ధోరణులు మరియు సవాళ్లను అన్వేషించడం లక్ష్యంగా పెట్టుకుంది. వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ అనేది వివిధ ప్రపంచ సంస్థల భాగస్వామ్యంతో ప్రభుత్వాలు ఎదుర్కొంటున్న ముఖ్యమైన సవాళ్లను పరిష్కరిస్తుంది. మిషన్ అమృత్ సరోవర్ పథకం ఇండియాలోని నీటి కొరతను ఎదుర్కోవడానికి ఏప్రిల్ 2022లో మిషన్ అమృత్ సరోవర్ పథకాన్ని ప్రారంభించారు. ఈ మిషన్ ప్రతి జిల్లాల్లో 75 చెరువులను నిర్మించడం, దేశవ్యాప్తంగా 50,000 పైగా చెరువులను నిర్మించడం లక్ష్యంగా పెట్టుకుంది. నీటి లభ్యతను మెరుగుపరచడం, పర్యావరణ స్థిరత్వాన్ని ప్రోత్సహించడం మరియు సమాజ శ్రేయస్సు పెంచడానికి ఈ పథకం ఉపయోగపడుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో నీటి కొరత సమస్యలను పరిష్కరించడం ఈ మిషన్ యొక్క ప్రాథమిక లక్ష్యం. ఈ పథకం గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ, జలవనరుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. భాస్కరాచార్య నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ స్పేస్ అప్లికేషన్ అండ్ జియో ఇన్ఫర్మేటిక్స్ అనే సంస్థ ఈ పథకానికి సాంకేతిక సహాయాన్ని అందిస్తుంది. 2025 జనవరి నాటికి 81,000 పైగా అమృత్ సరోవర్లను గుర్తించారు. వాటిలో 66,000 పైగా నిర్మాణం పూర్తి అయిపోయింది. గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రామ్ అప్డేట్. గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రామ్ మరియు ఎకోమార్క్ స్కీమ్ అనేవి భారత ప్రభుత్వం అక్టోబర్ 2023న ప్రారంభించాయి. ఈ పథకాలు పర్యావరణ సమతుల్యతను ప్రోత్సహించడం మరియు వ్యక్తులు, సంస్థలు మరియు వ్యాపారాలలో ఎకో ఫ్రెండ్లీ పద్ధతులను ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది. గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రామ్ అనేది పర్యావరణ చర్యలను ప్రోత్సహిస్తే, ఎకోమార్క్ స్కీమ్ అనేది పర్యావరణానికి అనుకూలమైన ఉత్పత్తులను ప్రోత్సహిస్తుంది. 2025 జనవరి నాటికి 17 రాష్ట్రాల చెట్ల పెంపకం కోసం 57,700 హెక్టార్లు క్షీణించిన అటవీ భూమిని కేటాయించాయి. ఇందులో టాప్ 5 స్టేట్స్:
మధ్యప్రదేశ్ 15,200 హెక్టార్లను కేటాయించింది. ఆంధ్రప్రదేశ్ 11,361 హెక్టార్లను కేటాయించింది. గుజరాత్ 6,760 హెక్టార్లను కేటాయించింది. జార్ఖండ్ 5,648 హెక్టార్లను కేటాయించింది. తమిళనాడు 4,708 హెక్టార్లను కేటాయించింది. ఫిబ్రవరి 11, 2025న ప్యారిస్లో జరిగిన ఏఐ యాక్షన్ సమ్మిట్లో మోడీ పాల్గొన్నాడు. ఈ సమ్మిట్కు ఇండియా మరియు ఫ్రాన్స్ అధ్యక్షత వహించింది. ఇండియా, చైనా, బ్రెజిల్, ఫ్రాన్స్ మరియు ఆస్ట్రేలియాతో సహా మరో 58 దేశాలు సమ్మిళిత మరియు స్థిరమైన ఏఐ కోసం ఉమ్మడి ప్రకటనపై సంతకం చేశాయి. అయితే ఈ సమ్మిట్కు యుఎస్ఏ మరియు యూకే హాజరు కాలేదు. మానవుడికి ఏఐ అనేది ఎంత అవసరమో ఈ ప్రకటనలో చెప్పారు. ఏఐని అభివృద్ధి చేసే పని మరియు కార్మిక మార్కెట్ల భవిష్యత్తును ప్రభావితం చేస్తుందని ఇరు దేశాలు అంచనా. అసమానతను తగ్గించడం మరియు అభివృద్ధి చెందుతున్న దేశాలు ఏఐ సామర్థ్యాన్ని పెంచుకోవడంలో ఇరు దేశాలు సహాయం చేసుకోవడం గురించి ఈ ప్రకటన చెబుతుంది. ఏఐని సొంతంగా, సురక్షితంగా అందరికీ అందుబాటులో ఉండేలా చేయాలి. పర్యావరణ అనుకూలమైన ఏఐని అభివృద్ధి చేయాలి. మోడీ 15 పాయింట్ ప్రోగ్రాం. ఇండియాలోని మైనారిటీ వర్గాలకు మద్దతు ఇవ్వడం కోసం పీఎం మోడీ 15 పాయింట్ ప్రోగ్రాంను ప్రవేశపెట్టాడు. మైనారిటీ వ్యవహారాల శాఖ దీనిని ప్రారంభించింది. 6 రకాల వర్గాలు అనగా ముస్లిమ్స్, క్రిస్టియన్స్, సిఖ్, బౌద్ధులు, జైనులు మరియు పార్శీకుల యొక్క సామాజిక, ఆర్థిక అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకుంది. విద్య, ఉపాధి మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధిలో ఈ వర్గాలకు సమాన అవకాశాలను కల్పించడం ఈ ప్రోగ్రాం యొక్క లక్ష్యం. 15 పాయింట్ ప్రోగ్రాం యొక్క లక్ష్యాలు: ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లు మైనారిటీ నేపథ్యం నుంచి వచ్చిన విద్యార్థులకు ఇస్తారు. మౌలానా ఆజాద్ నేషనల్ ఫెలోషిప్ పథకం ఎంఫిల్, పిహెచ్డీలతో సహా ఉన్నత విద్య చేసే విద్యార్థులకు ఆర్థిక సహాయం అందిస్తుంది. నయా సవేరా కార్యక్రమం ద్వారా సంవత్సరానికి 6 లక్షల కంటే తక్కువ ఆదాయం ఉన్న కుటుంబ విద్యార్థులకు ఉచిత శిక్షణ ఇస్తుంది. సీఖో ఔర్ కమావో పథకం ద్వారా మైనారిటీ యువతకు స్కిల్స్ను పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది. ఉస్తాద్ పథకం హునర్ హాత్ల ద్వారా వారి చేతి పనులను ప్రదర్శించడానికి వేదికను అందించడం ద్వారా సాంప్రదాయ చేతి వృత్తుల వారిని ప్రోత్సహిస్తుంది. ఇప్పటి వరకు 35 హునర్ హాత్లను నిర్వహించబడగా 5 లక్షలకు పైగా చేతి వృత్తుల వారికి ప్రయోజనం చేకూరింది. ఇందులో సగానికి పైగా మహిళలు ఉండడం విశేషం. ఎన్ఎండిఎఫ్సి నేషనల్ మైనారిటీ డెవలప్మెంట్ అండ్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా స్వయం ఉపాధి కోసం రాయితీలు అందిస్తుంది. పిఎం కౌశల్ వికాస్ యోజన మైనారిటీలతో సహా 1 కోటి మందికి స్కిల్ నేర్పించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటిదాకా 11 లక్షలకు పైగా విద్యార్థులు శిక్షణ పొందారు. పిఎం జన్ వికాస్ యోజన ద్వారా మైనారిటీలు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో విద్య, ఆరోగ్యం వంటి ప్రాథమిక సౌకర్యాలను మెరుగుపరచడంపై దృష్టి పెడుతుంది. ఉడాన్ 5.5 ప్రారంభం. ఉడాన్ అంటే ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్. ఉడాన్ 5.5లో ఎయిర్ కనెక్టివిటీని మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది. మారుమూల ప్రాంతాలు, కొండ ప్రాంతాలలో విమానం మరియు హెలికాప్టర్స్ను ఉపయోగించడంపై దృష్టి పెట్టింది. ఉడాన్ 5.5 యొక్క లక్ష్యాలు: మారుమూల కొండ ప్రాంతాలలో విమాన ప్రయాణాన్ని ప్రోత్సహించడం, చెరువులు మరియు ఆనకట్టలతో సహా 80 నీటి వనరులను అనుసంధానించే మార్గాలను సృష్టించడం, వాణిజ్యాన్ని సులభతరం చేయడం ద్వారా ఆర్థిక ప్రయోజనాలు పొందడం. కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్లో 180 దేశాలలో ఇండియా 96వ స్థానంలో నిలిచింది.
అయితే 2023లో ఇండియా 93వ స్థానంలో ఉంది. 2024లో వరల్డ్ యావరేజ్ స్కోర్ 43 దగ్గర ఉంది. ఇండియా స్కోర్ 2023లో 39 ఉంటే 2024లో 38 పడిపోయింది. ఈ ఇండెక్స్లో టాప్ 3 కంట్రీస్: మొదటి స్థానంలో డెన్మార్క్, రెండవ స్థానంలో ఫిన్లాండ్, మూడవ స్థానంలో సింగపూర్ ఉన్నాయి. మన నైబర్ కంట్రీస్: చైనా 76వ ర్యాంకు, శ్రీలంక 121వ ర్యాంకు, పాకిస్తాన్ 135, బంగ్లాదేశ్ 149 ర్యాంకుల్లో ఉన్నాయి. ఇండియాలో విద్యా నాణ్యతను పెంచడంపై నీతి ఆయోగ్ నివేదిక ఇచ్చింది. ఈ నివేదిక ప్రకారం ఇండియాలో 80% కళాశాల విద్యార్థులకు విద్యను అందించే రాష్ట్ర ప్రభుత్వ యూనివర్సిటీలు ఎస్పీయులపై దృష్టి పెట్టింది. ఇది నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ 2020 ఆధారంగా ఉంటుంది. 2047 నాటికి భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారడానికి సహాయం చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. 2025 జనవరి నాటికి ఇండియాలో 495 ఎస్పీయులు ఉన్నాయి. అత్యధికంగా కర్ణాటకలో 43, వెస్ట్ బెంగాల్లో 38, ఉత్తరప్రదేశ్లో 38 ఉన్నాయి. భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ అనుబంధ సంస్థ అయిన బయోవెట్ నుంచి లంపీ స్కిన్ వ్యాధికి వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది. పశువులకు ఈ వ్యాక్సిన్ను అందిస్తారు. ఈ వ్యాక్సిన్ ఇండియాలో ఇదే మొదటిది. దీనికి CDSCO సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ నుంచి లైసెన్స్ కూడా వచ్చింది. PM అజయ్ PM అనుసూచిత్ జాతి అభ్యుదయ యోజన పథకంను 2021-22వ సంవత్సరంలో ప్రధాని మోడీ ప్రారంభించారు. ఇది సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్. ఈ పథకం ఇండియాలోని ఎస్సీ ప్రజల అభివృద్ధి కోసం ఏర్పాటు చేశారు. PM అజయ్ యొక్క లక్ష్యాలు: ఇండియాలోని ఎస్సీ ప్రజల పేదరికాన్ని తగ్గించాలి, స్కిల్ డెవలప్మెంట్ మరియు ఆదాయాలను పెంచే కార్యక్రమాల ద్వారా పేదరికాన్ని తగ్గించడానికి కృషి చేస్తుంది. విద్యా సంస్థల్లో ఎస్సీ నమోదును పెంచి అక్షరాస్యత రేటును పెంచాలని నిర్ణయించింది. ఈ పథకం 3 రకాల కోర్ భాగాలను కలిగి ఉంది: ఆదర్శ గ్రామ అభివృద్ధి, గ్రాంట్స్ ఇన్ ఎయిడ్, హాస్టల్ నిర్మాణం. ఆదర్శ గ్రామ అభివృద్ధి ఎస్సీ మెజారిటీ గ్రామాలను మోడల్ గ్రామాలుగా అభివృద్ధి చేస్తుంది. ఈ గ్రామాలలో విద్య, ఆరోగ్యం మొదలైన 10 రకాల రంగాలలో అవసరమైన సదుపాయాలను కల్పించి సామాజిక ఆర్థిక అభివృద్ధికి కృషి చేస్తుంది. గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ సామాజిక ఆర్థిక అభివృద్ధిని లక్ష్యంగా చేసుకొని జిల్లా మరియు రాష్ట్ర స్థాయి ప్రాజెక్టులకు మద్దతు ఇస్తుంది. ఇందులో ఎస్సీ వర్గాలకు ఆదాయ అవకాశాలను వచ్చేలా చేయనున్నారు. హాస్టల్ నిర్మాణం ఎస్సీ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి హాస్టల్ స్థాపనను ప్రోత్సహిస్తుంది. డ్రాప్అవుట్ రేట్స్ను తగ్గించడం మరియు ఉన్నత విద్యను మెరుగుపరచడం దీని లక్ష్యం. ఇప్పటి వరకు PM అజయ్ పథకం ద్వారా సాధించిన లక్ష్యాలు: 2023-24 ఆర్థిక సంవత్సరం నాటికి మొత్తం 1834 గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా మార్చింది. గ్రాంట్స్ ఇన్ ఎయిడ్లో భాగంగా 17 రాష్ట్రాలకు ప్రణాళికలను ఆమోదించి జీవనోపాధి ప్రాజెక్టులను కల్పిస్తుంది. ఎస్సీ విద్యార్థులకు మద్దతు ఇవ్వడానికి 15 కొత్త హాస్టళ్లను మంజూరు చేయబడ్డాయి. బీమ్స్టెక్ యూత్ సమ్మిట్ను 2025 ఫిబ్రవరి 7 నుంచి 11 వరకు గుజరాత్లోని గాంధీనగర్లో జరగనుంది. యువజన వ్యవహారాల శాఖ నిర్వహిస్తున్న ఈ సదస్సును డాక్టర్ మాన్సుఖ్ మాండవియా ప్రారంభించాడు. అసలు బీమ్స్టెక్ అంటే బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ ఆపరేషన్. బీమ్స్టెక్లో
7 దేశాలు ఉంటాయి. అవి ఇండియా, శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్, మయన్మార్, భూటాన్, థాయిలాండ్. వాతావరణ మార్పు, పేదరికం, అభివృద్ధి వంటి సవాళ్లను పరిష్కరించడానికి బిమ్స్టెక్ ఏర్పడింది. 2025 బిమ్స్టెక్ థీమ్ వచ్చేసి యూత్ యాజ్ ఎ బ్రిడ్జ్ ఫర్ ఇంట్రా బిమ్స్టెక్ ఎక్స్చేంజ్. బిమ్స్టెక్ యూత్ సమ్మిట్ యొక్క లక్ష్యాలు: సభ్య దేశాల యువ ప్రతినిధుల మధ్య సంభాషణను సులభతరం చేయడం దీని లక్ష్యం. 2030లో ఎస్డీజీ గోల్స్ ను సాధించడానికి, ప్రపంచంలోని సవాళ్లను ఎదుర్కోవడానికి యూత్ ను పాల్గొనేలా మోటివేట్ చేయడం ఈ సమ్మిట్ యొక్క లక్ష్యం. క్లబ్ ఎస్ క్షిపణి వ్యవస్థపై ఇండియా రష్యా ఒప్పందం. ఇండియా రష్యా నుంచి యాంటీ షిప్ క్రూయిజ్ క్షిపణులను కొనుగోలు చేయడానికి ఒప్పందం చేసుకుంది. క్షిపణుల పేర్లు, ధరలు, పరిమాణం వంటి అంశాలను రక్షణ శాఖ వెల్లడించలేదు. అయితే ఈ ఒప్పందంలో క్లబ్ ఎస్ క్షిపణి ఉందని తెలిసింది. క్లబ్ ఎస్ క్షిపణి వివరాలు: ఇది జలాంతర్గాముల కోసం రూపొందించబడింది. ఇది 400 కిలోల వాటర్ హెడ్ ను కలిగి ఉంటుంది మరియు 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను ఎదుర్కోగలదు. ఈ క్షిపణిలో ఫైర్ ను నియంత్రించే వ్యవస్థ ఉండటం విశేషంగా చెప్పుకోవచ్చు. 5వ తరం యుద్ధ విమానం ఆమ్కా అడ్వాన్స్ మీడియం కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్ ను తొలిసారిగా ఏరో ఇండియా ప్రదర్శనలో ప్రపంచానికి పరిచయం చేయబోతున్నారు. ఇది పూర్తిగా దేశీయ పరిజ్ఞానంతో నిర్మించారు. ఇందులో ఏఐ ఆధారిత ఎలక్ట్రానిక్ పైలట్ మరియు నెట్ ఆధారిత ఆయుధ వ్యవస్థలు ఉన్నాయి. లక్ష్యాలను గుర్తించేందుకు మనుషులు లేకపోయినా తనకు తాను సొంతంగా పనిచేస్తుంది. ఇది 25 టన్నుల బరువు ఉంటుంది. ఈ విమానం మానవరహితంగా ఉపయోగించవచ్చు. బెంగళూరులోని డిఆర్డిఓ దీనిని రూపొందించింది. ఈ రోజు నుంచి 5 రోజుల పాటు బెంగళూరులో ఏరో ఇండియా అంతర్జాతీయ ప్రదర్శన జరగబోతుంది. ఇందులో ఆమ్కా యుద్ధ విమానం ప్రదర్శన ఇవ్వబోతుంది. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, డిఆర్డిఓ కలిసి నిర్వహిస్తున్న ఈ వేడుకల్లో 90 దేశాలు పాల్గొననున్నాయి. ఆ దేశాలు రక్షణ మరియు వైమానిక యుద్ధంలో తమ బలాలను ప్రదర్శించనున్నాయి. న్యూ ఇన్కమ్ ట్యాక్స్ బిల్ను కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. ప్రస్తుతం ఉన్న ఇన్కమ్ ట్యాక్స్ బిల్ 1961ను ఇది రీప్లేస్ చేయనుంది. రాబోయే బడ్జెట్ సెషన్లో ఈ బిల్ను ప్రవేశపెట్టే అవకాశం కూడా ఉంది. అయితే దీని యొక్క లక్ష్యాలు: డైరెక్ట్ ట్యాక్స్ చట్టాలను సులభతరం చేయడం, చట్టంపై ఉన్న అనుమానాలను తగ్గించడం, చట్టపరమైన వివాదాలను తగ్గించడం. ఈ చట్టంలో ఉపయోగించే భాషను సాధారణ పౌరులు సైతం అర్థం చేసుకునేలా సులభతరం చేయడం. ఇది పౌరులు తమ ట్యాక్స్ బాధ్యతలను అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. రెవెన్యూ తటస్థంగా ఉండేలా చర్యలు చేస్తున్నారు. ఈ చట్టం వలన పన్ను రేట్లు తగ్గుతాయి. అయితే ప్రస్తుతం అమలులో ఉన్న ఆదాయపు పన్ను చట్టం నిర్మాణం గురించి తెలుసుకుందాం. ఇందులో 298 సెక్షన్లు, 23 చాప్టర్లు ఉన్నాయి. వెల్త్ ట్యాక్స్, గిఫ్ట్ ట్యాక్స్లను రద్దు చేశారు. ఈ చట్టం అనేక సవరణలకు గురై అర్థం చేసుకోవడం కష్టంగా మారిపోయింది. ఈ చట్టం రూపొందించిన తర్వాత సామాజికంగా, సాంకేతికంగా అనేక మార్పులు వచ్చాయి. దీని ద్వారా నిరంతర సవరణలు చేయడం వల్ల ఈ చట్టం చాలా క్లిష్టతరంగా మారిపోయింది. గ్రామీణ్ క్రెడిట్ కార్డ్ స్కోర్ పథకంను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్లో ప్రకటించారు. దీని ద్వారా ఇండియాలోని సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మరియు గ్రామీణ మహిళా వ్యవస్థాపకులకు ఆర్థికంగా అభివృద్ధి చెందడం లక్ష్యంగా పెట్టుకుంది. మహిళలు క్రెడిట్ను పొందడంలో ఎదుర్కొంటున్న అడ్డంకులను పరిష్కరించడం ప్రాథమిక లక్ష్యం.
ఇది ఎస్హెచ్జి మరియు మహిళా ఆర్థిక క్రెడిట్ను ఖచ్చితమైన నెంబర్స్తో అంచనా వేయడానికి ఉపయోగపడుతుంది. ఈ పథకం కింద క్రెడిట్ కార్డ్స్ను ఇస్తారు. దీనిలో 5 లక్షల పరిమితి ఉంటుంది. క్రెడిట్ కార్డుతో పాటు ఆర్థికపరమైన ఉత్పత్తులను కూడా అందిస్తుంది. ఈ క్రెడిట్ కార్డ్స్ వలన గ్రామంలోని మహిళలు తమ వ్యాపారాలు అభివృద్ధి చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇది గ్రామీణ సమాజాభివృద్ధికి దారితీస్తుంది. స్కిల్ ఇండియా ప్రోగ్రాంలో మార్పులు. ఇందులో భాగంగా 3 పథకాలను విలీనం చేశారు. 2026 వరకు జరిగే ఈ కార్యక్రమానికి ప్రభుత్వం 8,800 కోట్లు కేటాయించింది. స్కిల్ ఇండియా అనేది వృత్తి విద్యను మెరుగుపరచడానికి రూపొందించబడింది. అయితే ఇందులో విలీనం చేసిన 3 పథకాలు: PM కౌశల్ యోజన 4.0, PM నేషనల్ అప్రెంటిస్షిప్ ప్రమోషన్ స్కీమ్, జనశిక్షణ్ సంస్థాన్. ఈ 3 స్కీముల గురించి తెలుసుకుందాం. ప్రధానమంత్రి కౌశల్ యోజన 4.0 ఇది 15 నుంచి 59 సంవత్సరాల మధ్య ఉన్న వారికి వృత్తి విద్యను మెరుగుపరచడానికి తీసుకొచ్చారు. ఈ పథకంలో 400కు పైగా టెక్నాలజికల్ కోర్సెస్ ఉన్నాయి. AI, 5G టెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీ లాంటి ముఖ్యమైన కోర్సులు కూడా ఉన్నాయి. రెండవది PM నేషనల్ అప్రెంటిస్షిప్ ప్రమోషన్ స్కీమ్. ఇండియాలోని అప్రెంటిస్లు మరియు పరిశ్రమలకు మద్దతు ఇస్తుంది. ప్రభుత్వం 25% స్టైఫండ్ను నెలకు 1,500 వరకు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా చెల్లిస్తుంది. ఈ పథకంను 14 నుంచి 35 సంవత్సరాల మధ్య వయసున్న వారి కోసం తీసుకొచ్చారు. మూడవది జనశిక్షణ్ సంస్థాన్ స్కీమ్. ఇది కమ్యూనిటీ ఆధారిత స్కిల్ శిక్షణ. మహిళలు, గ్రామీణ యువత మరియు ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు వృత్తి విద్యను అందుబాటులోకి తీసుకురావడం దీని లక్ష్యం. ఈ 3 పథకాల విలీనం ద్వారా శ్రామిక శక్తిపై అభివృద్ధి ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు. గత 5 సంవత్సరాలలో మొదటిసారిగా వడ్డీ రేట్లను తగ్గించారు. RBI మానిటరీ పాలసీ మీటింగ్లో ఈ నిర్ణయం తీసుకున్నారు. రెపో రేట్ 6.25% తగ్గింది. 2025-26 సంవత్సరంలో GDP వృద్ధి రేటు అంచనా 6.7%గా ఉంది. ద్రవ్యోల్బణ అంచనా 4.2% ఉంది. 2025-26 సంవత్సరంపై RBI అంచనాలు. ఏప్రిల్ టు జూన్ క్వార్టర్లో 6.7% GDP, 4.5% ద్రవ్యోల్బణం ఉండొచ్చని అంచనా వేశారు. జూలై టు సెప్టెంబర్ 7% GDP, 4% ద్రవ్యోల్బణం ఉండొచ్చని అంచనా. అక్టోబర్ టు డిసెంబర్ 6.5% GDP, 3.8% ద్రవ్యోల్బణం. జనవరి టు మార్చ్ 6.5% GDP, 4.2% ద్రవ్యోల్బణం ఉండొచ్చని అంచనా. అయితే ఓవరాల్గా చూసుకుంటే 2025-26 సంవత్సరం 6.7% GDP, 4.2% ద్రవ్యోల్బణం ఉండొచ్చని మానిటరీ పాలసీ అంచనా వేసింది. వందే భారత్ రైలు ప్రయాణికులకు రైల్వే శాఖ కొత్త సదుపాయాన్ని తీసుకొచ్చింది. టికెట్ బుకింగ్ సమయంలో ఆహారానికి అదనంగా చెల్లించకపోయినా ఇకపై రైలు ప్రయాణ సమయంలో కొనుగోలు చేయవచ్చని తెలిపింది. ఇండియా EV ఛార్జింగ్ మార్కెట్ వృద్ధిని సాధిస్తుంది. ఛార్జింగ్ నెట్వర్క్ మరియు బ్యాటరీ మార్పిడి మోడల్స్పై దృష్టి సారించిన స్టార్టప్ కంపెనీలలో పెట్టుబడులు $450 మిలియన్ అధిగమించాయి. 2030 నాటికి ఇండియాలో 3.9 మిలియన్ ఛార్జింగ్ స్టేషన్ కలిగి ఉండాలని లక్ష్యంగా పెట్టుకుంది. కొత్త వెహికల్ రిజిస్ట్రేషన్లో 30% ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉండేలా చర్యలు తీసుకోనుంది. అంటే ఇది 80 మిలియన్ ఎలక్ట్రికల్ వెహికల్స్కి సమానం.
ఇండియాలో 2023-24 సంవత్సరంలో 6,586 స్టేషన్లు ఉన్నాయి. 2024-25 సంవత్సరంలో 12,146 స్టేషన్లు ఉన్నాయి. ఆల్మోస్ట్ డబల్ పెరిగాయి. అధికంగా మహారాష్ట్రలో 3,079, కర్ణాటకలో 1,041 స్టేషన్లలో మొదటి 2 స్థానాల్లో ఉన్నాయి. భోపాల్ మరియు ఇండోర్లలో బెగ్గింగ్ను నిషేధించింది. నిబంధనలు పాటించకపోతే జరిమానా, జైలు శిక్ష పడే అవకాశం ఉంది. బార్వాలా మరియు రాయ్పూర్లో ఉన్న కోళ్ల ఫామ్లో రాణిఖేట్ వ్యాధి తీవ్రంగా వ్యాప్తి చెందుతుంది. గత వారంలో సుమారు 150,000 కోళ్లు చనిపోయాయి. ఈ వ్యాధి పక్షులను మాత్రమే ప్రభావితం చేసే అంటువ్యాధి. ఊపిరి తీసుకునే వ్యవస్థను లక్ష్యంగా చేసుకుంటుంది మరియు గుడ్ల ఉత్పత్తిని తగ్గిస్తుంది. ఈ వ్యాధి తీవ్రమైతే 100% వరకు మరణాలు సంభవిస్తాయి. పోర్ట్ విలియం పేరును విజయదుర్గగా మార్చారు. పోర్ట్ విలియం కోటను బ్రిటిష్ వారు 1781 సంవత్సరంలో నిర్మించారు. బ్రిటిష్ వారికి ఈ కోట కీలకమైన స్థావరంగా పనిచేసింది. పోర్ట్ విలియం పేరును తొలగించి అధికారికంగా విజయదుర్గగా మార్చబడింది. వలస రాజ్యాల పేరు తీసేసి ఇండియా సైనిక చరిత్రను తెలుసుకునేలా ఈ పేరు పెట్టారు. పోర్ట్ విలియం లోపల ఉన్న కిచెనర్ హౌస్కు మానెక్షా హౌస్గా మరియు సెయింట్ జార్జ్ గేట్ను శివాజీ గేట్గా పేరు మార్చారు. అసలేంటి విజయదుర్గ్? విజయదుర్గ్ అనేది మహారాష్ట్రలో ఉన్న చారిత్రాత్మక కోటకు నివాళిగా పేరు పెట్టబడింది. ఛత్రపతి శివాజీ కాలంలో ఈ కోట ప్రధాన నావికా స్థావరంగా ఉండేది. ఏవియన్ ఇన్ఫ్లుయెంజా H5N1 వ్యాధికి వ్యాక్సిన్ను అభివృద్ధి చేయడానికి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ICMR నాయకత్వం వహిస్తుంది. అయితే ఏవియన్ ఇన్ఫ్లుయెంజా H5N1 అనేది బర్డ్ ఫ్లూ జాతికి చెందింది. 2021, 2023, 2024 సంవత్సరంలో ఇండియాలో వ్యాప్తి చెందింది. ఈ వ్యాధి ప్రధానంగా కోళ్లు, పక్షులపై అధిక ప్రభావం చూపుతుంది. ఈ వైరస్ మ్యూటేషన్ చెందగలదు, ఒకరి నుండి మరొకరికి సోకుతుంది. మానవులకు ఈ వైరస్ వచ్చే ప్రమాదం చాలా అరుదుగా ఉన్నప్పటికీ ఒకసారి వస్తే మాత్రం తీవ్రమైన ఫలితాలకు దారితీస్తుంది. వ్యాధి సోకిన వ్యక్తులలో మరణాల రేటు 50%కి ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగించే విషయం. ఈ వ్యాధి సోకిన వారికి జ్వరం, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది, అవయవాలు దెబ్బతినడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. (2025) కేంద్ర బడ్జెట్లో ప్రాణాలను రక్షించే మెడిసిన్స్పై ఇంపోర్ట్ ట్యాక్స్లో మార్పులు చేపట్టింది. ప్రాణాలను రక్షించే మెడిసిన్స్పై ప్రైమరీ కస్టమ్స్ ట్యాక్స్ 5% నిర్ణయించబడింది. క్యాన్సర్ మరియు అరుదైన వ్యాధులకు ఉపయోగించే 36 రకాల మెడిసిన్స్పై ఇంపోర్ట్ ట్యాక్స్ నుంచి మినహాయింపు ఇవ్వబడింది. ప్రాణాలను రక్షించే మరో 6 రకాల ఔషధాలపై మెడిసిన్ ఇంపోర్ట్ ట్యాక్స్ను 7.5% నుండి 5%కి తగ్గించారు. రోగి సహాయక కార్యక్రమాల కింద మరో 37 రకాల మెడిసిన్స్ పైన కూడా ట్యాక్స్ నుండి మినహాయింపు ఇచ్చారు. మిగిలిన మెడిసిన్స్పై యథావిధిగా 12% GST వర్తిస్తుంది. పరీక్షలకు హాజరు కానున్న విద్యార్థుల్లో స్ఫూర్తి నింపేందుకు ప్రతి సంవత్సరం ప్రధాని మోడీ జరిపే పరీక్షా పే చర్చ కార్యక్రమానికి బాలీవుడ్ నటి దీపికా పదుకొనె, బాక్సర్ మేరీ కోమ్,
ఆధ్యాత్మిక గురువు జగ్గి వాసుదేవ్ వంటి వివిధ రంగ ప్రముఖులు పాల్గొని తమ అనుభవాలను పంచుకోనున్నారు. ఫిబ్రవరి 10న పరీక్షపై చర్చా కార్యక్రమం జరగనుంది. త్వరలో గిగ్ వర్కర్స్కు పెన్షన్లు. ఊబర్, ఓలా, స్విగ్గీ, జొమాటో లాంటి ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో పనిచేస్తున్న వారికి పెన్షన్ పథకంను ప్రవేశపెట్టడానికి కార్మిక శాఖ కేంద్ర మంత్రివర్గ అనుమతిని కోరనుంది. గిగ్ వర్కర్ల పెన్షన్ను చెల్లించడానికి సామాజిక భద్రతా పథకాన్ని ప్రవేశపెడతామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. మొదటి వివాహం చట్టబద్ధంగా రద్దు కాకముందే రెండవ మహిళకు భర్త విడాకులు ఇస్తే ఆమెకు భరణం ఇవ్వాల్సిందేనని సుప్రీంకోర్టు తెలిపింది. ఎన్ ఉషారాణి వర్సెస్ శ్రీనివాస్ కేసులో జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ధర్మాసనం ఈ తీర్పు ఇచ్చింది. గుజరాత్ యూనిఫామ్ సివిల్ కోడ్ను ప్రకటించింది. గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ యూసీసీ ముసాయిదాను రూపొందించడానికి 5 సభ్యులు గల కమిటీని ఏర్పాటు చేసినట్టు ప్రకటించాడు. మతం, లింగంతో సంబంధం లేకుండా అందరికీ ఒకే రకమైన చట్టాలను రూపొందించడం యూసీసీ యొక్క లక్ష్యం. ఆర్టికల్ 44లో యూసీసీ గురించి చెప్పడం జరిగింది. అయితే ఈ 5 సభ్యుల గల కమిటీలో చైర్మన్గా రంజన్ దేశాయ్, సభ్యులు సిఎల్ మీనా, ఆర్సి కోడేకర్, దక్షేష్ ఠాకర్, గీతా ష్రాఫ్ ఉన్నారు. అయితే నివేదికను సమర్పించడానికి కమిటీకి 45 రోజుల గడువు ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు ఇండియాలో గోవా మరియు ఉత్తరాఖండ్ రాష్ట్రాలు మాత్రమే యూసీసీని అమలు చేస్తున్నాయి. శాశ్వత జడ్జిలుగా 5 హైకోర్టు అదనపు జడ్జిలు. సుప్రీంకోర్టు కొలీజియం దీనికి ఆమోదం తెలిపింది. శాశ్వత జడ్జిలుగా హోదా పొందనున్నవారు తమిళనాడు నుంచి జస్టిస్ వెంకటాచారి లక్ష్మీనారాయణన్, పెరియస్వామి పడమలై, తెలంగాణ నుంచి అలిశెట్టి లక్ష్మీనారాయణ, జూకంటి అనిల్ కుమార్, కె సుజన. ఆధ్యాత్మికవేత్త ప్రిన్స్ అగా ఖాన్ మరణించాడు. పలు సేవా సంస్థల ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సేవలు అందించాడు. వందల సంఖ్యలో హాస్పిటల్స్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ నిర్మించాడు. ఆగా ఖాన్ అసలు పేరు ప్రిన్స్ కరీం అల్ హుసేని. ఇస్మాయిలీ ముస్లింలు ఆగా ఖాన్ను మహమ్మద్ ప్రవక్త వారసుగా భావిస్తారు. 2015లో ప్రిన్స్ ఆగా ఖాన్కు పద్మవిభూషణ్ అవార్డు లభించింది. తన తర్వాత తన కుమారుడు రహీం అల్ హుసేని ఆధ్యాత్మిక వారసునిగా ఉంటాడని వీలునామా రాశాడు. భారత్ రణభూమి దర్శన్ ఇనిషియేటివ్ కార్యక్రమాన్ని 77వ సైనిక దినోత్సవ సందర్భంగా రక్షణ మంత్రి ప్రారంభించాడు. ఇండియా అంతటా యుద్ధభూమి పర్యాటకాన్ని ప్రోత్సహించనుంది. సాయుధ దళాల త్యాగాలను స్మరించుకునే 77 ప్రదేశాలపై దృష్టి పెడుతుంది. సందర్శకులు చారిత్రక కథనాల గురించి తెలుసుకోవచ్చు. దీనికోసం యుద్ధ స్మారక చిహ్నాలు, మ్యూజియం వంటి సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ (IBCA) ఏప్రిల్ 9, 2023న మోడీ ప్రారంభించాడు. ఫిబ్రవరి 29, 2024న కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అయితే IBCA హెడ్ క్వార్టర్స్ ఇండియాలోనే ఉంది.
ఈ సంస్థ పెద్ద పిల్లులను రక్షించడంలో ప్రపంచ దేశాల పాత్రను మెరుగుపరిచేందుకు లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం IBCAలో 27 దేశాలు ఉన్నాయి. అయితే IBCA యొక్క లక్ష్యాల గురించి మాట్లాడుకుంటే 7 రకాల పెద్ద పిల్లులను రక్షించడం దీని మొదటి లక్ష్యం. పెద్ద పిల్లులు అంటే పులి, సింహం, చిరుత, మంచు చిరుత, జాగ్వార్, ప్యూమా మొదలైనవి. ఈ కూటమి దేశాలు పెద్ద పిల్లుల సంరక్షణకు తోడ్పడడం మరొక లక్ష్యంగా చెప్పవచ్చు. అక్రమ వన్యప్రాణుల వ్యాపారాన్ని నిరోధించడం కూడా IBCA యొక్క మరొక లక్ష్యం. ఇండియన్ రైల్వే మిషన్ 3000 2030 నాటికి 3000 మిలియన్ టన్నుల కార్గో పరిమాణాన్ని సాధించడం లక్ష్యంగా పెట్టుకుంది. అది ప్రస్తుతం 2024-25 సంవత్సరం నాటికి 1635 మెట్రిక్ టన్నులు మాత్రమే ఉంది. మిషన్ 3000 నివేదిక ప్రకారం 2026-27 నాటికి నెట్వర్క్ను విస్తరించడం, రోలింగ్ స్టాక్ను పెంచడం మరియు కార్గో టారిఫ్లను 30% వరకు తగ్గింపును సూచించింది. కార్గో వేగాన్ని గంటకు 24 కిలోమీటర్ల నుంచి 50 కిలోమీటర్లకు పెంచడం మరియు కంటైనర్ మూవ్మెంట్ మార్కెట్ వాటాను 16% నుంచి 32% పెంచడం ఈ నివేదిక యొక్క లక్ష్యం. USAID, ది యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్. USAID ద్వారా గత సంవత్సరం ఇండియాకు 1228 కోట్లు వచ్చాయి. విదేశీ సహాయ నిధిని నిలిపివేయాలని ట్రంప్ ఆదేశించాడు. దీని కారణంగా ఇండియాలోని పలు రంగాలపై ప్రభావం పడనుంది. ముఖ్యంగా ప్రజా ఆరోగ్యం, విద్య, పర్యావరణ రంగాలపై ఎక్కువ ప్రభావం చూపనుంది. అయితే గత సంవత్సరాలతో పోలిస్తే వివిధ కారణాలతో మన దేశానికి అందే నిధులు క్రమంగా తగ్గుతుంది. 2001 సంవత్సరంలో $208 మిలియన్ సహాయ నిధిగా మనకు అందితే 2023 సంవత్సరంకి $153 మిలియన్ మాత్రమే వచ్చినాయి. 2024 సంవత్సరంలో $141 మిలియన్ అంటే 1228 కోట్లు మాత్రమే వచ్చాయి. అమెరికా ట్యాక్స్ల కొరడ. డాలర్కు ఆల్టర్నేటివ్గా వెతికే దేశాలకు భారీగా ట్యాక్సులు వేస్తామని ట్రంప్ వార్నింగ్ ఇచ్చాడు. ట్రంప్ చైనా మీద 10% ట్యాక్స్ను పెంచి వాణిజ్య యుద్ధాన్ని ప్రారంభించాడు. దీనికి ప్రతీకగా చైనా కూడా అమెరికా ఉత్పత్తులపై 10-15% వరకు ట్యాక్స్లను పెంచుతామని చెప్పింది. ఇది ఇలా ఉండగా 1990లో అమెరికా, కెనడా, మెక్సికోలో కుదుర్చుకున్న నాఫ్టా అగ్రిమెంట్, నార్త్ అమెరికా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్, ఈ అగ్రిమెంట్ ప్రకారం 3 దేశాల మధ్య దిగుమతులపై ట్యాక్స్లను ఎత్తివేశారు. కానీ ఇప్పుడు ట్రంప్ కెనడా, మెక్సికోలపై కూడా ట్యాక్స్లు పెంచాడు. ఈ ట్యాక్స్ల పెంపు వలన ఇండియాపై పడే ప్రభావం ఏంటి? ఇండియాతో పాటు మరో 50 దేశాలపై 2.5% ట్యాక్స్లను పెంచాడు. ఆ దేశాలు కూడా దారికి రాకపోతే 10% ట్యాక్స్లు పెంచుతామని హెచ్చరించాడు. కానీ ఇది ఇప్పటివరకైతే అమలు కాలేదు. చైనాపై ట్యాక్స్లు పెంచడం వలన ఇండియన్ వస్తువుల ఎగుమతికి భారీ డిమాండ్ ఏర్పడుతుంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కేంద్ర బడ్జెట్లో అమెరికా వస్తువులపై భారీగా ట్యాక్స్లను తగ్గించింది. గూగుల్ కొత్త AI ఫీచర్ను తీసుకొచ్చింది. దీని పేరు AI ఆస్క్ ఫర్ మీ. ఇది మీకు గూగుల్ సెర్చ్ బాక్స్లోనే కనిపిస్తుంది. ఇది యూజర్స్ తరపున చుట్టుపక్కల దుకాణాలు, కంపెనీలకు ఫోన్ చేసి వస్తువుల ధర ఎంత, ఎన్ని ఉన్నాయి తదితర సమాచారాన్ని అందిస్తుంది. రామ్సార్ జాబితాలోకి మరో 4 చిత్తడి నేలలు: నక్కలకొట్టై పక్షుల అభయారణ్యం, తీర్థంగల్ పక్షుల అభయారణ్యం, ఉద్వాసరస్సు, కేచియోపల్లి చిత్తడి నేలలు.
ప్రస్తుతం ఇండియాలో 89 రామ్సర్ సైట్స్ ఉన్నాయి. దేశంలో గుర్తించిన తొలి రామ్సర్ సైట్స్గా చిల్కా సరస్సు, కియోలాడియా జాతీయ పార్క్ ఉన్నాయి. అత్యధిక రామ్సర్ సైట్స్ కలిగిన రాష్ట్రాలు తమిళనాడులో 20 ఉన్నాయి, ఉత్తరప్రదేశ్లో 10 ఉన్నాయి. అతిపెద్ద రామ్సర్ సైట్స్ సుందర్బన్ మడ అడవులు, అతి చిన్న రామ్సర్ సైట్స్ రేణుకా వెట్లాండ్. దివ్యాంగులందరికీ రాత సహాయకులు. పరీక్షలకు హాజరయ్యే దివ్యాంగులంతా రాత సహాయకులను పొందవచ్చని సుప్రీంకోర్టు తెలిపింది. ఇంతకుముందు 40% వైకల్యం ఉన్నట్లు ధృవీకరణ పత్రం పొందిన వారికి మాత్రమే రాత సహాయకులను కోరే అవకాశం ఉంది. అయితే జస్టిస్ పార్థివాలా, జస్టిస్ ఆర్ మహాదేవన్ల ధర్మాసనం ఈ నిబంధనను తొలగించింది. ప్రామాణిక వైకల్యంతో సంబంధం లేకుండా పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న దివ్యాంగులందరికీ రాత సహాయకులను సమకూర్చాలని సుప్రీంకోర్టు కేంద్రానికి స్పష్టం చేసింది. పరీక్షకు ముందు అభ్యర్థికి, రాత సహాయకుడికి మధ్య పరిచయం ఏర్పడటానికి సమయం ఇవ్వాలని తెలిపింది. బ్యాంక్ నియామక పరీక్ష రాసేందుకు సహాయకుని సమకూర్చాలని కోరుతూ గుల్షన్ కుమార్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన పిటిషన్పై సుప్రీంకోర్టు ఈ తీర్పును ఇచ్చింది. అప్డేట్ ఆన్ NVS-02 ఉపగ్రహం. ఇస్రో NVS-02 ఉపగ్రహంను GSLV రాకెట్ ద్వారా గత నెల 29న నింగిలోకి పంపించారు. NVS-02ను నిర్దేశించిన కక్షలో ప్రవేశపెట్టేందుకు ఇస్రో చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. శాటిలైట్లోని ఇంజన్లు పనిచేయకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. ఇంజన్లోకి ఆక్సిడైజర్ను పంపి అవి స్టార్ట్ అయ్యేలా చేయాలి. అయితే ఆక్సిడైజర్ను పంపే వాల్వులు తెరుచుకోకపోవడం వల్లనే ఇంజన్లు పనిచేయట్లేదని ఇస్రో ప్రకటన చేసింది. తులసి సమ్మాన్ పురస్కారం. కథక్ నాట్యాచార్యుడు రాఘవరాజ్కు తులసి సమ్మాన్ పురస్కారం లభించింది. ఆర్ట్స్ అకాడమీ ద్వారా జానపద కళల పరిరక్షణకు చేస్తున్న కృషికి గాను ఈ సంవత్సరం తెలుగు రాష్ట్రాల నుండి రాఘవరాజ్ను ఎంపిక చేశారు. ఈ అవార్డును మధ్యప్రదేశ్ గవర్నమెంట్ ప్రతి సంవత్సరం అందజేస్తుంది. ICC అండర్-19 ఉమెన్స్ వరల్డ్ కప్ విజేతగా ఇండియా నిలవగా సౌత్ ఆఫ్రికా రన్నరప్గా నిలిచింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ రెండు మన తెలుగు అమ్మాయిన కొంగడి త్రిషకు లభించింది. టోర్నీలో ఆడిన అన్ని మ్యాచ్ల్లోనూ గెలవడం విశేషం. ఇండియా అండర్-19 టీంకు BCCI 5 కోట్ల భారీ నజరానాను ప్రకటించింది. టాటా స్టీల్ చెస్ ఛాంపియన్గా ప్రజ్ఞానంద. ప్రపంచ ఛాంపియన్ దొమ్మిరాజు గుకేష్పై ప్రజ్ఞానంద విజయం సాధించాడు. విశ్వనాథ్ ఆనంద్ తర్వాత ఈ టోర్నీ గెలిచిన తొలి భారత ప్లేయర్గా ప్రజ్ఞానంద ఘనత సాధించాడు. ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వేను చేపట్టింది. దీనికి చైర్మన్గా ఉత్తమ్ కుమార్ రెడ్డి, వైస్ చైర్మన్గా దామోదర్ రాజనరసింహ, ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, నోడల్ అధికారి అనిదీప్ దురిశెట్టి, పొన్నం ప్రభాకర్ అండ్ సీతక్క ఇద్దరు మెంబర్స్గా ఉన్నారు. సర్వే చేయడానికి 103,000 మంది సిబ్బందిని ఏర్పాటు చేశారు. నివేదిక వివరాలు. తెలంగాణలో 1.15 కోట్ల కుటుంబాలు ఉన్నాయి. అయితే 1.12 కోట్ల కుటుంబాలు మాత్రమే సర్వేలో పాల్గొన్నాయి. 3.64 లక్షల కుటుంబాలు సర్వేకు దూరంగా ఉన్నాయి. పర్సంటేజ్ వైజ్గా చూసుకుంటే ఆల్మోస్ట్ 97% కుటుంబాలు సర్వేలో పాల్గొన్నాయి. ఓన్లీ 3% మాత్రమే సర్వేకి
దూరంగా ఉన్నాయి. జనాభా పరంగా చూసుకుంటే 3.54 కోట్ల మంది సర్వేలో పాల్గొన్నారు. కేవలం 16 లక్షల మంది మాత్రమే సర్వేకి దూరంగా ఉన్నారు. ఈ నివేదిక ప్రకారం 1.79 కోట్ల మంది పురుషులు ఉన్నారు, 1.75 కోట్ల మంది మహిళలు ఉన్నారు, 13,774 థర్డ్ జెండర్ వాళ్ళు ఉన్నారు. పర్సంటేజ్ వైజ్గా చూసుకుంటే 50.5% పురుషులు, 49.4% మహిళలు, 0.04% థర్డ్ జెండర్ వాళ్ళు ఉన్నారు. అయితే కులాల వారీగా చూసుకుంటే 1.64 కోట్ల మంది బీసీలు ఉన్నారు, 61.8 లక్షల మంది ఎస్సీలు ఉన్నారు, 37 లక్షల మంది ఎస్టీలు ఉన్నారు, 47.2 లక్షల మంది ఓసీలు, 35.7 లక్షల మంది ముస్లిం బీసీలు, 8.8 లక్షల మంది ముస్లిం ఓసీలు ఉన్నారు. అయితే పర్సంటేజ్ వైజ్గా చూసుకుంటే 46.25% బీసీలు, 17.4% ఎస్సీలు, 10.45% ఎస్టీలు, 13.21% ఓసీలు, 10% ముస్లిం బీసీలు, 2.48% ముస్లిం ఓసీలు ఉన్నారు. అయితే మొత్తం బీసీలు అనగా బీసీలు, ముస్లింలోని బీసీలు ఇద్దరు కలిపి 2 కోట్ల మంది ఉన్నారు. అయితే వీళ్ళ పర్సంటేజ్ ఎంతంటే 56.33%. ఓన్లీ బీసీలు 46.25%, మొత్తం బీసీలు 56.33% ఉన్నారు.